దేవుడు దీవించి మన ఆశించి బలపరిచి స్థిరపరుచును కాక. 2 మాటలతో దేవుడు మనతో మాట్లాడినాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం సార్. విశ్వాసం ఉండాలా? ఏం విశ్వాసం ఉండాలా? నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన చిన్ని రక్తం చేత నా పాపాలు కడిగేసినాడు. ఈరోజు నేను పవిత్రమైన దేవుని, నేను చనిపోయినా కూడా నిత్య వారసత్వమైన పరలోక రాజ్యం. అదే విశ్వాసం. కానీ విశ్వాసం ఒకటే కాదు, క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. క్రియ ఉండాలా, ఆ క్రియలు లేని విశ్వాసము వ్యర్థం అన్నమాట. కాబట్టి ఆ యొక్క క్రియల్లో మనం విశ్వాసం ఉంటేనే, క్రియ ఉండాలా, విశ్వాసం ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసినట్టంటే యెఫ్తా యుద్ధశూరుడు, యెఫ్తా వచ్చి యుద్ధశూరుడు, కానీ రాజు కాదు. ఇశ్రాయేలుకు ఏం చేసినారు? యెఫ్తా దగ్గర పోయి, అయ్యా మనము అమోరీయులను జయించాలంటే నువ్వు నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు తోడుగా నీడగా ఉంటాడు. నువ్వు రాడినప్పుడు యెఫ్తా ఏం చేస్తాడు? దేవుడు నాకు మేలుగా చేస్తాడని విశ్వాసంతో ఆయన ఒక ప్రార్థన చేసుకుంటాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఆ ఇశ్రాయేలు అమోరీయులు 20 పట్టణాలు నేను ధ్వంసం చేసి వాళ్ళు కాపాడి నేను జయించుకొని నా ఇంటికి వచ్చినాను అనుకో, అప్పుడు నా ఇంటి ఎదురులో ఎవరు వస్తారో నేను వారిని బలిస్తాను. అది ప్రార్థన చేసుకున్నాడు, విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాడు. ఆయనకి దేవుడు ఏం చేసినాడు? విశ్వాసం ఇచ్చాడు, జయించినారు. 20 పట్టణాలు జయించుకొని వచ్చినాడు. జయించి వచ్చిన తర్వాత ఇప్పుడు క్రియ ఉండాలి కదా, అదే ఇక్కడ ఉండేది. విశ్వాసము క్రియ ఉండాలి. ఎప్పుడు క్రియ ఉండాలి. ఈయన వస్తాడు, అక్కడ వాకిటి దగ్గరకు వస్తానే వాళ్ళు కూతురు ఏం చేస్తుంది? ఒకే కుమార్తె కూతురు ఏం చేస్తుంది? డాడీ అబ్బా జయించి వచ్చేసినాడని చెప్పి గంతులు వేసుకుంటా పాడుకుంటా ఏం చేస్తుంది? ఎదురు వస్తుంది. ఎదురు వచ్చినప్పుడు, అయ్యో కుమార్తె నువ్వు వచ్చినావా, నేను ప్రార్థన ఎటు చేసుకున్నా అంటే దానికి చూడు సమర్పణ. దానికి కుమార్తె ఏముంటుంది? పర్వాలేదు డాడీ, నేను రెడీగా నువ్వు చెయ్యి, నువ్వేమనుకో, దేవుని మొదలుపెట్టినావా ఏమో చేయాలి. చూడండి, ఇప్పుడు విశ్వాసం ఉంది, జయించినాడు. ఇప్పుడు సమర్పణ రావాలా? ఆ సమర్పణ అనేది ఆ కూతురు ఏం చెప్తుంది? డాడీ నాకు కొంచెం టైం ఇయ్యి, నేను ప్రార్థనలో ఉండి ఎవరు కుమార్తె, వాళ్ళ కొడుకు లేదు, ఎవరు లేదు, ఆయన ఒకే కుమార్తె. ఆ దినాల్లో సంతానం ఉండదు. ప్రతి ఒక్క మానవుడు, రాజులకు సంతానం కలిగేది ఒకరు ఇద్దరు ఉంటారు, లేకపోతే లేనిదే ఉండదు. ఆ దినాలు అట్టునింది. రాజుల పరిపాలనలో రాజులకు సంతానం అనేది ఇది. దావీదు మహారాజుకు మటుకు 3-4 సంతానం ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు చెప్తే ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకుంటాడు. ఆ కుమార్తె వస్తుంది, కంగారు పడతాడు. కానీ కంగారు పడినవాడు ఏం చేసినాడు అంటే తిరిగి తీర్మానం చేసుకుని దేవుని చెప్పిన మాటల ప్రకారము లోబడి ఏం చేసినాడు? కార్యాన్ని నెరవేర్చినాడు. అంటే ఆ కూతుర్ని బలిస్తాడు. కూతుర్ని బలించి ఆయన దేవుని యొక్క ప్రార్థనని ఆయన. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకుంటాము, దాంట్లో క్రియ ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన అబ్బాయి ఏం ప్రార్థన చేసుకోవాలంటే నేను దేవుని సేవ చేయాలి, తప్పకుండా చేయాలి, నేను ఇంకా దేవుని సేవ తప్పకుండా చేయాలి. అయ్యా నువ్వు వచ్చి నా కూడా ఉందా నాన్న బలపడుతుంది సదని చెప్పి మనం ఈరోజు ప్రార్థన చేసినాం. వాళ్ళకి ఆయనకి ఇచ్చిన మాట కూడా, దేవుడు ఇచ్చిన మాట ఏమి ఇచ్చినారంటే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను. ఈ మాట ఇచ్చిన చెప్పిన వాళ్ళు. ప్రభువు కన్నులు నీతిమంతులు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడా, దేవుని క్రియ ఉండాలి నీకు. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా ప్రార్థన ఉంది, అన్ని ఉంది, క్రియ కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేసినాడు ఇక్కడ ఆయన? దేవుని యొక్క కన్నులు నీతిమంతులు చేసి, అంతేకాదు ఆయన చెవులు వారి ప్రార్థన అయిపోయింది. కాబట్టి నువ్వేం చేయాలా? దేవునిలో సమర్పించుకున్నావు కాబట్టి దేవునికి లోబడి తను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నీ యొక్క దేవుని ఆరాధించి నువ్వేం చేయాలి? తన వల్ల ఇతనికి ఆజ్ఞను పాటించాలి. అది ఆయనకి చెప్పింది ఇప్పుడు. కాబట్టి ఆయన దేవుని ప్రభు నేను ఎట్లా ఉంటాను అని చెప్పి దేవుడు ఇచ్చిన వాగ్దానం చెప్పిన. కాబట్టి ఇక్కడ యెఫ్తా రాజు ఏం చేసినాడు? ఆ కుమార్తెను బలిస్తాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకున్నంత మట్టు కాదు,
విశ్వాసం ప్రార్థన, ప్రభా ఈరోజు ప్రభా నా భార్యకి అయిపోయిందయ్యా, ఆమె చక్కటి ఆరోగ్యం ఇచ్చి నేను సేవలో పోవాలా ప్రభా, ప్రార్థన చేసుకున్నాను, సేవలో పోవాలా ప్రభా, నా ఎక్కడనే చేయి ప్రభా అని చెప్పి పోయిన వారం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆదివారానికి ముందర శుక్రవారం కొంచెం ఆమెకు బాగు చేసినట్టు కాబట్టి పోయిన వారం వచ్చిన నా ప్రార్థన నేనేం చేసి ఉండాలా, కొంచెం బాగుండాలి అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోయింటే ఏమైపోవాలా, అక్కడ బల్కం అక్కడ మణికొండకపోయి అక్కడ ఆరాధన ముగిసి ఇక్కడ వచ్చి ఆరాధన ముగినా. కాబట్టి క్రియ దేవునికి చెప్పిన క్రియ ఒప్పుకోవాలి. పోయిన వారం వచ్చాను, ఈ వారం కూడా ప్రభా నాతో తోడు నేటి ప్రభా అంటే ఆ పిల్లోడు 2-3 వారాలుగా ఫోన్ చేసి ప్రార్థన చేయడు. కాబట్టి ఆ కుమార్ దగ్గర పోవాలంటే అంటే అవుతుంది, ఇక్కడ మనకు ఇక్కడ ఆరాధన జరగాల కదా, పోయేసి వస్తాం. నేను అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయి వస్తున్నాను, కానీ మనసులో వాగ్దానం అనేది ఒకటి. ప్రభు దినంలో ప్రభు ఆరాధన అక్కడ ఆరాధన జరిపిస్తున్నాం అనుకున్నాను కదా. కాబట్టి మన హృదయంలో తలపు వేరే చేస్తాడు, అట్నే వెళ్ళిపో అంటాడు అపోది. కానీ అయ్యగారే అయ్యా ఒక 10 నిమిషాలు చేసుకుంటాం రాయా అంటాడు. నా మనసులో వస్తాము, కానీ అపోది ఏం చేస్తాడో వెళ్ళిపో అంటాడు. కానీ ఇప్పుడు ఇక్కడికి రావడానికి దేవుని ఒక్క కాబట్టి చిత్తాన్ని సరించాడు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతము అంటారు. మృతం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఉంటామండి, చచ్చిపోతే మనం ఏం ప్రయోజనం లేదు. బతుకుండేంత వరకే ప్రార్థన, లేకపోతే ఏమని చేయాలి, చచ్చిపోతే. కాబట్టి మనం ఏం చేయాలా, ప్రార్థన చేసినప్పుడు నీతిమంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలా, క్రియతో కూడిన ప్రార్థన ఉండాలి. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం ఒప్పుకుంటామో దాన్ని. ఇప్పుడు మీరేమనుకుంటారు, కానీ నా యొక్క 10వ భాగంలో నేను కొంత దేవునికి ఇస్తామని ఒప్పుకున్నాను. నేను దాంట్లోంచి వేరే విధంగా తీసుకునేదానికి లేదు. నేను ఇప్పుడు వచ్చేపోతే ఆటోలకే పోతా అంటే నేను దేవునికి సమర్పించిన దాంట్లో నేను ఆటోలంతా పోతున్నాను. నేను సేవకే, ఇంకా దేనికి వాడుకోకూడదు. అది కాకుండా ఇంకా కొంచెం మంది ఉంటారు, వాళ్ళకంతా కానుకలు పంపించాలి, సేవ కొరకు పంపించాలి. కాబట్టి అది కానీ మనం తప్పు చేస్తే వచ్చే నెల నాకేం చేస్తాడు దేవుడు, నాకుంటే వచ్చిన దాంట్లోనే అంత ఎక్కడో వ్యర్థమైపోతాడు. పోయిన వారం మా భార్యకి చాలా 15వ తేదీ ఆమెకి అనారోగ్యత వచ్చింది. 17వ తేదీ మా సొంత తమ్ముడు దేవుళ్ళు నిద్రించినాడు, సొంత తమ్ముడు మెడ్రాసులో. ఏం చేస్తాం, పోలేకపోయినాడు. కానీ ఏం చేయాలి, అప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు సొంత తమ్ముడు వాడు అంటే ఎందుకు వాడి క్రియకు నేను పోలేక దుఃఖపడినారంటే నా విషయాలు చేస్తే ఏమని అనుకోబాకండి. నేనేం చేసినా, నాకు మా మేనత్త కూతురు ఆమె డిసైడ్ చేసినారు చిన్నప్పుడే, పుట్టినప్పుడు ఏం చేయాలి, మా అక్క తమ్ముడు నాకు బిడ్డ పుట్టితే మీకు ఇస్తాను ప్రార్థన. వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టినాడు, నాకు మా అక్క నేను పుట్టినాము. నన్ను ఏం చేసినారు, వాళ్ళ కూతురికి ఎంత తీర్మానం చేసుకున్నారు. ఎప్పుడు చిన్నప్పటి నుంచే. నేనేం చేసిన, అంత పెద్ద పెరిగిన తర్వాత నేను అక్కడ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తా ఉంటే, ఇక్కడ నాకు తెలిసిన ఆమె ఇక్కడ ఇప్పుడు భార్య ఇక్కడ పనిచేస్తా ఉండేది. ఆమె ఎక్కడికి వచ్చింది, అక్కడ నాకు కనబడింది,